చిలుకూరు బాలాజీ ఆలయం గురించి కొన్ని రహస్యాలు. భక్త రామదాసు మేనమామలు అక్కన్న మరియు మాదన్నల కాలంలో నిర్మించబడిన చిలుకూరు బాలాజీ ఆలయం తెలంగాణలోని అతి పురాతనమైన ఆలయం. సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్య కారణంగా ఒక సందర్భంలో అలా చేయలేకపోయాడు. వెంటనే వెంకటేశ్వర స్వామి అతని కలలో కనిపించి, నేను ఇక్కడ సమీపంలోని అడవిలో ఉన్నాను, నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పారట. ఆ భక్తుడు వెంటనే కలలో భగవంతుడు సూచించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక పుట్టను చూశాడు. వెంటనే ఆ పుట్టను తవ్వడం మొదలుపెట్టాడు. ప్రమాదవశాత్తు ఆ పుట్ట తవ్వుతూ ఉండగా గొడ్డలి గడ్డం కింద ఛాతీపై కప్పబడిన బాలాజీ విగ్రహాన్ని తాకి ఆశ్చర్యకరంగా గాయాలు అయి వాటి నుండి రక్తం